మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో ఆల్రెడీ మనకి ఫినాలే వీక్కి సంబంధించిన పోల్ అయితే పెట్టేసే మాస్టర్. దయచేసి ఓట్ అయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా ఓట్ వేసేయండి. ఎంత ఎక్కువ ఓటింగ్ జరిగితే మనకు అంత ఎక్కువ క్లారిటీగా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్లీజ్ డోంట్ మిస్ ఓటింగ్. అఫీషియల్ ఓటింగ్ ఎలాగో ఇవాళ నైట్ 10:30 ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వెంటనే ఓపెన్ అవుతుంది. కాబట్టి ఈ రోజు ఓటింగ్ దిస్ డే ఈజ్ డిసైడింగ్ డే. మనకి కంప్లీట్ టాప్ 5లో ఎవరు ఏ పొజిషన్లో ఉంటారని డిసైడ్ చేసేదే ఈ ఒక్కరోజు మాత్రం. ఎందుకంటే రేపటి నుంచి ఎలాగో ఓట్లు వేయడానికి 24 hours కంప్లీట్గా ఉంటుంది. కానీ ఈరోజు కేవలం 1.5 day మాత్రమే ఉంటుంది. ఈ 1.5 dayలో ఎక్కువ మంది పొద్దున్న లేస్తే ఆఫీసులకు వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలంటూ 1,00,000 పనులు అందరికీ ఉంటాయి. కాబట్టి అందరూ ఆ టైం వరకు మేల్కొనే అవకాశం ఉండదు. కాబట్టి ఎక్కువ మంది మిస్ చేస్తారు. సో హార్డ్ కోర్ బిగ్ బాస్ ఫ్యాన్స్ మాత్రమే ఈరోజు ఓట్లు వేస్తారు. కాబట్టి మీకు నిజంగా ఎవరినైనా టాప్ 5లో పర్టికులర్ పొజిషన్లో చూడాలని బాగా ఆశగా ఉంటే ఈరోజు ఓటింగ్ అయితే అస్సలు మిస్ చేయకండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ దీనికి సంబంధించిన షార్ట్ కూడా చేసి పెట్టాను. మళ్ళీ ఇవాళ ఓటింగ్ కూడా చేస్తున్నాను కాబట్టి ఓటింగ్లో చెప్పేస్తున్నాను అనమాట. ఎనీవే చూసుకుంటే మన కమ్యూనిటీ ట్యాబ్లో చూసుకుంటే ఇట్స్ వెరీ క్లియర్. నిఖిల్ చాలా ఎక్కువ లీడింగ్తో అయితే ఉన్నాడు గౌతమ్ మీద. ఇద్దరు టైటిల్ రేస్లో ఉంటారని మనకి ఎలాగో తెలిసిన మ్యాటరే అయినా కూడా నిఖిల్ అయితే ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ హై లెవెల్ ఓటింగ్తో అయితే దూసుకుపోతున్నాడు అనమాట. సో 46% అంటే నేను ఓన్లీ నలుగురికి మాత్రమే పెట్టే అవకాశం ఉంది యూట్యూబ్లో. కాబట్టి నలుగురికి మాత్రమే పెట్టాను. పర్సంటేజ్లో అనవసరం. కాబట్టి నిఖిల్ అండ్ గౌతమ్ మధ్య పర్సంటేజ్ అనేది డెఫినెట్లీ వెరీ వెరీ ఎక్స్ట్రీమ్. ఏదో 1-2% డిఫరెన్స్ లాగా కాకుండా చాలా చాలా ఎక్కువ పర్సంటేజ్ డిఫరెన్స్తో ఉంది. కాబట్టి ఇంకా ఇది నేను పెద్దగా చేంజ్ అవుతుందని నేను అనుకోవట్లేను. ఇదే కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇంకా నిఖిలే ఆల్మోస్ట్ టైటిల్ విన్నర్ ఏమో, ఆల్మోస్ట్ ఏముంది నిఖిలే టైటిల్ విన్నర్ ఏమో అనే ఒక సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. అండ్ యాక్చువల్లీ చూసుకుంటే లాస్ట్ వీక్ నుండే నిఖిల్కి మామూలుగా అంతకుముందు వరకు ఎలా ఉండే, ఇప్పుడు నిఖిల్కి సపోర్టివ్గా ఉండే యూట్యూబ్ ఛానల్స్లో నిఖిల్కి ఎక్కువగా ఉండే, గౌతమ్కి సపోర్టివ్గా ఉండే యూట్యూబ్ ఛానల్స్లో గౌతమ్కి ఎక్కువగా ఉండే. సో ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో లాస్ట్ వీక్ నుంచి మాత్రమే నిఖిల్కి ఎక్కువగా వస్తున్నాయి. అంతకుముందు వరకు కూడా గౌతమ్ ఆల్వేస్ టాప్లో ఉన్నాడు. సో లాస్ట్ వీక్ నుంచే వస్తున్నాయంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటారు? అదనమాట. జరిగేవి చాలా జరుగుతున్నాయి. అన్ని జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఓట్లు ఆ రేంజ్లో వేయగలుగుతున్నారు. ఆ రేంజ్లో వేస్తున్నప్పుడు ఇంకా విన్నర్ ఆయన కాకుండా ఇంకెవరు అవుతారు చెప్పండి? అదే అనమాట. సో ఆ పరంగా చూసుకుంటే డౌట్ లేకుండా దేర్ ఇస్ నో డౌట్ మనం ఇంకా ప్రత్యేకంగా ఏది సీజన్ 6లో తిమ్మిని బమ్మిని చేసి ఏదో తిరగనమరగాలు చేస్తే తప్ప నిఖిల్ విన్నర్ కాకుండా పోడు. సీజన్ 6లో కొడుతుంది కదా ఆ ఫినాలే ఎపిసోడ్, దన్నవరా బాబు అనిపించే కైండ్ ఆఫ్ ఫినాలే ఎపిసోడ్. అలాంటి కైండ్ ఆఫ్ డ్రామాటిక్గా ఏమన్నా వాళ్ళు చేయాలనుకుంటే, జనాల చేత తిట్టించుకోవాలనుకుంటే ఇంకెవరన్నా విన్నర్ అయ్యే అవకాశం ఉంది తప్ప మ్యాక్సిమం నిఖిలే అవుతాడు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో తర్వాత సెకండ్ పొజిషన్లో గౌతమ్ కూడా మంచి ఓటింగ్ ఉన్నా కూడా డిఫరెన్స్ అయితే చాలా ఎక్కువగానే ఉంది నిఖిల్తో కంపేర్ చేస్తే. ఇంకా డిఫరెన్స్ అలా ఉన్నప్పుడు గౌతమ్ ఫ్యాన్స్ గౌతమ్ టైటిల్ లిఫ్ట్ చేయాలని చూడాలంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో కష్టపడాలి. మామూలు కష్టం కాదు. యాక్చువల్లీ చూసుకుంటే లాస్ట్ వీక్లో నేను మన ఇమేజ్ పోల్ కాకుండా జస్ట్ పేర్లతో పెట్టాను అనమాట. పేర్లతో పెడితే రిజిస్టర్ అయ్యే ఓట్లు చాలా తక్కువగా ఉంటాయి. సో లాస్ట్ వీక్ నేను పెట్టిన పోల్లో 4 నేమ్స్లో నిఖిల్ గౌతమ్కి చాలా పెట్టినప్పుడు అయితే చాలా తేడానే ఉండేది. గౌతమ్ అండ్ నిఖిల్కి చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో అయితే ఓటింగ్ ఉండేది. డిఫరెన్స్ గౌతమ్తో ఎక్కువగా ఉండేది. బట్ ఎండ్ అయ్యే టైంకి వీక్ ఎండ్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ గౌతమ్ నిఖిల్కి క్లోజ్గా వచ్చేసాడు అనమాట. 43% నిఖిల్కి ఉంటే 41% గౌతమ్కి వచ్చేసింది. సో ఏ లెవెల్ ఓటింగ్ జరిగింది త్రూ అవుట్ వీక్లో అనేది మీరు చూసుకుంటే ఇదనమాట. ఆబ్వియస్లీ ఆ పోల్లో ప్రేరణని మనం ఇంక్లూడ్ చేయలేదు లాస్ట్ వీక్. కాబట్టి ప్రేరణ ఓట్స్ కూడా ఆబ్వియస్లీ ఎవరికి పడతాయి ఉన్న వాళ్ళలో అంటే డౌట్ లేకుండా నిఖిల్కే పడతాయి. సో నిఖిల్కి ఆ విధంగా వచ్చాయా అని మనం అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఈ వారం చూస్తే నిఖిల్కి మంచి ఓటింగే జరుగుతుంది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ప్రేరణ ఆబ్వియస్లీ ఈ వారం అయితే నామినేషన్స్లో ఎలాగో ఉంటుంది కాబట్టి ఫినాలే వీక్లో నిఖిల్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఓటింగ్ ఉంది కాబట్టి గౌతమ్ ఫ్యాన్స్ విపరీతంగా కింద మీద పడి కష్టపడి ఎలాగైనా గెలిపించుకోవాలరా బై అన్నట్టుగా మీకు నార్మల్గా రోడ్ మీదకి వెళ్ళి భయ్యా ఒకసారి మీ ఫోన్ ఇవ్వరా, చాలా బాగుంది ఫోను, నా ఫోన్ పోయింది ఒకసారి నేను ట్రై చేసుకున్నా అంటూ గౌతమ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ డైల్ చేసేసి ఓకే ఫైన్ నా ఫోన్ దొరకట్లేదు థ్యాంక్ యూ భయ్యా బాయ్ అన్నట్టుగా ఈ కైండ్ ఆఫ్ టాక్టిక్స్ ఏదో ప్లే చేసి అప్పుడు గౌతమ్ విన్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్
గౌతమ్ గురించి పాల ప్యాకెట్లలో ఏమంటారు ఆ పాంప్లెట్లన్నీ పంచుతున్నాడు విన్ చేయడానికి అన్నట్టుగా దాని గురించి చాలా ట్రోలింగ్ అయితే జరుగుతుంది. ఐ డోంట్ అండర్స్టాండ్. ప్రమోట్ చేసుకోవడంలో తప్పే ఉంది. ఆయనకి మాత్రమే ఆయన ఓట్లు వేసుకోమని ప్రమోట్ చేసుకుంటున్నాడు అంతేగాని పక్కనోడిని తగ్గించాలని పక్కనోడి గురించి నెగిటివ్గా మాట్లాడి పక్కనోడి గురించి టాక్సిక్గా బిహేవ్ చేసి ఆ కైండ్ ఆఫ్ చేష్టలు ఏమీ చేయట్లేదు కదా, ఈ పిఆర్లు చేస్తున్నట్టు అది. సో ఆ పిఆర్లు చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన టాప్ ఓటింగ్లో ఆ లెవెల్లో దూసుకుపోతున్నాడు. ఏముంది మాస్టర్, సింపుల్గా కోటికి వెళ్ళి 100 రూపాయలు ఇస్తే నాలుగు ట్రోఫీలు ఇస్తారు. సో ఈయనకి బిగ్ బాస్లోకి వెళ్ళి ఒకటే ట్రోఫీ వస్తుంది. అన్నపూర్ణ స్టూడియో నుంచి స్ట్రైట్గా క్యాబ్ బుక్ చేసుకుని కోటికి వెళ్తే మిగతా 3 ట్రోఫీలు కూడా కొనుక్కొని 100 రూపాయలు ఇచ్చేసి రావచ్చు అనమాట. సో అలా ఆ కైండ్ ఆఫ్ విక్టరీ అవబోతుంది. ఆ కైండ్ ఆఫ్ విక్టరీ ఉన్నప్పుడు ఇంకా షో మీద మనకి పెద్దగా రెస్పెక్ట్ ఏముంటుంది చెప్పండి. ఇట్స్ కంప్లీట్లీ నాన్ సెన్స్ అన్నట్టే నాకు అనిపిస్తుంది. అండ్ తర్వాత చూసుకుంటే థర్డ్ పొజిషన్లో దట్ ఇస్ వెరీ క్లియర్, చాలా క్లియర్. ఫస్ట్ 2 పొజిషన్స్లో నిఖిల్ టాప్లో ఉన్నాడు అనేది ఎంత క్లియర్గా కనబడుతుందో థర్డ్ ఫోర్త్ పొజిషన్స్లో కూడా ప్రేరణ ఎక్స్ట్రీమ్ లెవెల్లో టాప్లో ఉంది అనేది కూడా అంతే క్లియర్గా కనబడుతుంది అనమాట. సో నేను చూసే టైంకి అయితే నా పోల్లో నబీల్కి ప్రేరణకి డబల్ డిఫరెన్స్. నబీల్ ఓటింగ్ కంటే డబల్ కంటే ఎక్కువనే ఉందన్నమాట. ప్రేరణకి 11% ఉంటే నబీల్కి కేవలం 5% మాత్రమే ఉంది. సో నబీల్ అసలు వచ్చిన కొత్తలో టైటిల్ రేస్లో ఉండే క్యాండిడేట్ ఇప్పుడు చూడు ఎక్కడ ప్రేరణ కంటే కూడా తక్కువైపోయాడంటే చూడండి ఏ లెవెల్లో. తను బేసిక్ ఏంటంటే ఫస్ట్ 5 వీక్స్ వరకు వీర లెవెల్ మాస్ గేమ్ అయితే ఆడాడు. తర్వాత నామినేషన్స్లోకి రాకపోవడం, ఆ టైంలో తను కంప్లీట్గా సైలెంట్ అయిపోవడం, సేఫ్ గేమర్ అనే ఒక ఇది రావడం, నామినేషన్స్లో ఇంతకుముందు ఉన్న ఫైర్ అనేది చూపకపోవడం, ఇలాంటి ఎన్నో పాయింట్స్ వల్ల నబీల్కి అక్కడ నెగిటివ్ జరిగిన మాట అయితే వాస్తవం. అక్కడ నెగిటివ్ జరిగినప్పుడు ఇప్పుడు ఏమైంది అది క్లియర్గా ఓటింగ్లో మనకి కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ డేంజర్ రౌండ్లో కూడా బాటమ్ 2లో విష్ణుతో పాటు నబీల్ కూడా పార్టిసిపేట్ చేశాడు. మనం ఆల్రెడీ ప్రోమో కూడా చూసాం కదా. సో ఇక్కడ ఇప్పుడు 5th పొజిషన్ అనేది ఇప్పుడు అవినాష్కి వస్తుందా నబీల్కి వస్తుందా అని మనం చూడటానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మన కమ్యూనిటీ ట్యాబ్లో అయితే మనం ఓన్లీ 4 ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోగలం కాబట్టి అవినాష్ పేరు నేను పెట్టలేకపోయా, ఎందుకంటే అవినాష్ 5th ఉంటాడేమో అనే ఫీలింగ్తో. బట్ ఇప్పుడు చూస్తే ప్రేరణ ఓటింగ్లో సగం కంటే తక్కువ నబీల్కి ఉంది కాబట్టి అవినాష్కి ఎలా ఉంటుంది, అవినాష్ అండ్ నబీల్లో ఎవరికి ఎక్కువ వస్తుంది అనేది తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే 4th పొజిషన్ చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్లో. 5th పొజిషన్కి ఎలాంటి ఈ సూట్ కేసులు అవి ఆఫర్లు ఉండవు. 4th పొజిషన్ నుంచి మాత్రం మెల్లగా స్టార్ట్ అవుతాయి, 4th 3rd అన్నట్టుగా. అలా స్టార్ట్ అయినప్పుడు ఎవరు సూట్ కేసు తీసుకుంటారు ఏంటి అనేది మనం చూడటానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకు తెలిసి అయితే అవినాష్ ఎలాగో జబర్దస్త్లో మంచి పాపులారిటీ ఉంది కాబట్టి ఆయనకి సూట్ కేసు తీసుకోవడం కంటే కూడా నబీల్ లాంటి ఒక యూట్యూబర్ తీసుకుంటేనే కొంచెం ఎక్కువ ఇదైతే ఉంటుంది, ఎక్కువ వర్త్ అనేది ఉంటుందని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. మీరేమంటారు కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ ఫైనలీ ఆబ్వియస్లీ నైట్ ఎపిసోడ్ తర్వాత అదైతే గుర్తుపెట్టుకోండి, మిగిలిన 1.5 hours ఈజ్ మెయిన్ టార్గెట్ ఫర్ ద టాప్ 5 అరేంజ్మెంట్ అనమాట. విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అని డిసైడ్ చేసేదే ఇవాళ ఉండే ఆ 1.5 hours. సో దయచేసి అక్కడైతే మిస్ చేయకండి. అండ్ రేపు మార్నింగ్ ఆబ్వియస్లీ మళ్ళీ ఓపెనింగ్ ఓటింగ్ రిజల్ట్స్ ఆఫ్ ఫినాలే వీక్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. అండ్ నాకు అన్నీ తెలుసు, నా గురించి మీకు తెలుసు. జస్ట్ సైలెంట్, ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్ ఈవెన్చువల్లీ. Bye-bye.